అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వెళ్తూ ఉన్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందినవారు. తిమ్మంపేట అరటి తోటలో కూలి పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు తులగాసిపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము అనంతపురం జిల్లాలో ఒక ప్రమాదం జరిగింది. ఏంటి, ఎలా జరిగింది ఈ ప్రమాదం? అప్డేట్స్ ఏంటి? ఎంతమంది ఉన్నారు అసలు దీంట్లో? రైట్ మోడిషా, అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో అంతా పనికి వెళ్తున్న వారందరూ ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 6 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరంతా ఒక అరటి తోటలో కూలి పనికి డైలీ వెళ్ళి వస్తూ ఉంటారు. అలా వెళ్ళి వస్తున్న క్రమంలో ఆటోలో 10 నుంచి 12 మంది కూడా సమాచారం అందుతుంది. డ్రైవర్ కాకుండా 12 మందితో ఆటో బయలుదేరిందని తెలుస్తోంది. ఈ 12 మంది కూడా ఆటో బస్సు ఢీకోవడంతో ఒకసారిగా ముగ్గురు వృద్ధులు కూడా ఇద్దరు వృద్ధులు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం ముగ్గురు చనిపోయారు. దారి మధ్యలో మరొకరు కూడా చనిపోయిన తెలుసు. మొత్తం ముగ్గురు చనిపోయారు. 6 మందిని కూడా తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ కూడా ఆసుపత్రి తరలించి వీళ్ళంతా కూడా పుట్లూరు మండలానికి చెందిన వారు కూలీగా గుర్తించారు. ఇంటికి పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో వాళ్ళంతా కూడా అలసిపోయి ఉండే సేద తీరుతున్న సమయంలో జరగడంతో కూడా కోలుకునేది కూడా మరికొంత సమయం పట్టే అవకాశం అని తెలుస్తోంది. అయితే 6 మంది కూడా సీరియస్ గా తెలుస్తుంది. 6 మందిని కూడా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మరి దర్యాప్తు జరిపిన అనంతరం నిద్రమత్తుతో జరిగిందా లేకంటే మద్యం డ్రైవర్ సేవించడానికి కూడా పోలీసులు దర్యాప్తులు చేసే అవకాశం ఉంది. 6 మందిని కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా తెలుస్తోంది. మౌనిషా. Right. Thanks for the updates, Yoganand.